మన పొట్టలో కనిపించే చిన్న చితక సమస్యల్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. గ్యాస్ట్రిక్ బాధలంటూ తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వెనుక కొన్నిసార్లు జిస్ట్ వంటి ప్రమాదకర క్యాన్సర్లు పొంచి ఉండే అవకాశం ఉంది. సాధారణ కణితులకు భిన్నంగా జీర్ణాశయ గోడల కణజాలం నుంచి పుట్టుకొచ్చే జిస్ట్ క్యాన్సర్లకు ఇతరత్ర అంశాల కన్నా జన్యువుల మ్యూటేషనే ప్రధాన కారణమని పేర్కొంటారు నిపుణులు. పిల్లలు యువకుల్లో కనిపించే రేర్ టైప్ జిస్ట్ క్యాన్సర్లకు చికిత్స పరిశోధనల కోసం ఇంగ్లాండ్లో ప్రత్యేకంగా ఫాస్ట్ జిస్ట్ పేరుతో క్లినిక్ను నెలకొల్పి గత 2 దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు మన తెలుగువారైన డాక్టర్ రమేష్ బుల్స్ గారు. పొట్టలో పురుడు పోసుకునే ప్రమాదకర జిస్ట్ క్యాన్సర్ల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జిస్ట్ క్యాన్సర్లు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్స్ అనేది ఒక రేర్ క్యాన్సర్ అన్నమాట. అది చాలా అరుదైన క్యాన్సరు. అది జిఐ ట్రాక్ట్లో ఉంటుంది, అంటే డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉంటుంది. ఇన్సిడెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎట్లా వస్తారంటే ఒక 10 లక్షల మందికి జనాభాకి ఒక 15 పేషెంట్లు వస్తారు. అంటే తెలంగాణలో చూసుకుంటే 4 కోట్ల మందికి 400 మంది ఉంటారు అంటే ఏంటి సంవత్సరానికి. అంత రేర్ మాట. అది చూసుకుంటే మోర్ కామన్ క్యాన్సర్స్ ఏంటి, మనకి లంగ్ క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సరు, కోలోరెక్టల్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సర్, అవి చాలా కామన్. జిస్ట్ మటుకు చాలా రేర్ మాట. ఇది జనరల్గా ఏమవుతుందంటే ఈ మన ఏజ్ గ్రూప్ వల్ల 60, 65, 70 ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది. అండర్ ద ఏజ్ ఆఫ్ 40, 40 ఏళ్ళ కన్నా తక్కువ చాలా రేర్ మాట. జిస్ట్ క్యాన్సర్ దానికి కారణం ఏంటో ఇంకా తెలియదు. మనకేంటంటే మన కామన్ క్యాన్సర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అంటే మనం స్మోకింగ్ రేట్ అనుకుంటాం కదా, లేకపోతే పొల్యూషన్ అని అనుకుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే హార్మోన్స్ అనుకుంటాము. బౌల్ క్యాన్సర్ అంటే డైట్ అవి అనుకుంటాము. బట్ జిస్ట్ క్యాన్సర్తో ఇంతవరకు లాస్ట్ 25 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము. ఇంకా దానికి కారణం ఏంటో తెలియదు. ఎందుకంటే ఆ జిస్ట్ క్యాన్సర్ సెల్స్ మన లైనింగ్లో ఉండవు, లైనింగ్ కింద ఉంటాయి. అది ఎట్లా అది క్యాన్సర్ సెల్స్గా అవుతాయి అనేది ఇంకా ఎవరికి తెలియదు. అది రీసెర్చ్ జరుగుతున్నది. అది చాలా టైం పడుతుంది అది కనుక్కోవడానికి. పొట్టలో జిస్ట్ క్యాన్సర్ల తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి ఈ జిస్ట్ కొంచెం చాలా బ్లడ్ సప్లై ఉంటుంది, చాలా రక్త ఇవి ఉంటుందన్నమాట. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ వల్ల ఏంటి వాళ్ళకి రక్తహీనం అయిపోతుంది, అంటే అనీమియా వస్తుంది అన్నమాట. దాంతో అనీమియా అయితే హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది, దానికి ఆయాసము తర్వాతేమో ఈ దేవుడు వస్తుంది. ఇంకోటి అంటే వాళ్ళు వామిటింగ్ అవుతుందన్నమాట. వామిటింగ్ అంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి, లేకపోతే విరోచనలు అవుతున్నప్పుడు ఆ స్టూల్స్ కొంచెం నల్లగా అవుతుంటాయి. ఒక్కసారి కూడా కడుపులో నొప్పి వస్తుంది, ఇంకోసారి కడుపులో ఉబ్బినట్టు వస్తుంది. కానీ ఇవేంటంటే ఈ సిమ్టమ్స్ దీనికి స్పెసిఫిక్ కాదు. అంటే ఈ సిమ్టమ్స్ మిగతా క్యాన్సర్ కూడా రావచ్చు. కానీ యంగ్ పేషెంట్స్లో ఇట్లా వస్తే మటుకు ఇది పెద్ద వార్నింగ్ సిమ్టమ్ అన్నమాట. ఏంటి వాళ్ళకి ఇట్లా ఎనీమియా అవ్వడం కానీ లేకపోతే ఇట్లా వామిటింగ్ బ్లడ్ అట్లా అంటే ఆ జిస్ట్ సస్పెక్ట్ చేయాలి. ఆ జిస్ట్ ఏంటంటే దాంట్లో టార్గెట్ థెరపీ అని ఉంటుంది. టార్గెట్ థెరపీ అంటే ఇమాటినిబ్ అనే ఒక టాబ్లెట్, తర్వాత సునిటినిబ్ అనే ఇంకో టాబ్లెట్, తర్వాత రిగ్రాఫినిబ్ అనే టాబ్లెట్ ఉంది, తర్వాత ఏమో రిప్రిటినిబ్ అనే ఇంకో టాబ్లెట్ ఉంది. ఈ టాబ్లెట్లు ఏంటంటే రోజు వేసుకుంటారు అన్నమాట పేషెంట్లు. ఈ టాబ్లెట్లు అన్నీ పనిచేస్తాయి. బ్రాండ్ మెడిసిన్, జెనరిక్ మెడిసిన్, వీటి మధ్య తేడాలేంటి? బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే అది ఒక కంపెనీ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు, అది వాళ్ళకి బ్రాండ్ ఉంటుంది అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇమాటినిబ్ అంటాను. దానికి కంపెనీ పేరు ఏంటంటే నోవార్టిస్, దాని డ్రగ్ పేరు అంటే గ్లీవెక్. అది బ్రాండెడ్ ఇమాటినిబ్ అన్నమాట. ఇప్పుడు ఏంటి అన్నీ జనరిక్ వచ్చేసాయి, అవన్నీ వేరే డిఫరెంట్ కంపెనీస్ చేస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ జనరిక్ ఇమాటినిబ్, జనరిక్ డ్రగ్స్ వాళ్ళు లైసెన్స్కి రావాలంటే అది వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఈ లైసెన్సింగ్ అథారిటీస్ ఉంటాయి కదా, అది అమెరికాలోనూ FDA, మాకు యూరోప్లోనూ EMA, అండ్ దెన్ MHRA ఏమో యూకే, ఇండియాలో కూడా అట్లనే ఉంది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏంటి క్వాలిటీ అష్యూరెన్స్ ఉందా, ఎగ్జాక్ట్లీ సేమ్ కంపోజిషన్ ఉందా, అవన్నీ చూసుకుని అప్పుడే రిలీజ్ చేస్తారు. జనరల్గా ఏంటి జనరిక్ డ్రగ్స్ అంటే సేఫ్ అని, అది సేమ్ ఎఫికసీ ఉండాలని, అంటే సేమ్ బెనిఫిట్ ఉండాలని చెప్పేసి. కానీ జాగ్రత్త ఏంటంటే కొన్ని కంపెనీస్ మేబీ వాళ్ళు రూల్స్ పాటించవచ్చు, అప్పుడు కొంచెం ఏంటంటే బెనిఫిట్స్ రాకపోవచ్చు, మేబీ సమ్ టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలకు ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? అంతకుముందు రోజుల్లో మాకు
స్కాన్లు ఉండేవి, సిటీ స్కాన్లు ఉండేవి కాదు, క్యాట్ స్కాన్స్, పెట్ స్కాన్స్ లేవు, ఎంఆర్ఐ స్కాన్స్ లేవు. అంతమంది ఎండోస్కోపీలు కూడా చేసుకునేవాళ్ళు కాదు భారతదేశంలో. అంత ఎక్కువ క్యాన్సర్లు చూస్తున్నాము కంపేర్ టు 40 ఏళ్ళుగా 40 years బ్యాక్. అది ఒక సింపుల్ రీజన్ ఏంటంటే మేబీ మోర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ చాలా ఇన్వెస్టిగేషన్, మేబీ అది కరెక్ట్ అది. కానీ మా ఉద్దేశం ఏంటంటే జనరల్గా మన క్యాన్సర్ నెంబర్లు పెరుగుతున్నాయి. ఇది లైఫ్ స్టైలు, దాని తర్వాత డైట్, తర్వాత స్మోకింగ్, తర్వాత ఏంటంటే ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అని ఒకటి ఉంది. ఇది మనం బాగా కెమికల్లో యాడ్ చేసిన ఫుడ్ అది. దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒబిసిటీ కలుపుకొని కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవడానికి భారతదేశంలో అని చెప్పేసి. ఆరంభ దశలో గుర్తిస్తే జిస్ట్ క్యాన్సర్లలో కోలుకునే అవకాశాలు ఎలా ఉంటాయి? జిస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే అది క్యూర్, అంటే దానికి ఇంకా మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఆ సిమ్టమ్స్ గుర్తుపట్టాలి. ఆ సిమ్టమ్స్ గుర్తుపట్టిన తర్వాత సర్జన్ ఆపరేట్ చేయాలి. ఆ ప్రైమరీ ట్యూమర్ స్టమక్లో కానీ ఆ చిన్న ప్రోబుల్లో కానీ ఉంటే ఆపరేట్ చేసేస్తే అది క్యూర్ మాట. ఆహారం, వ్యాయామం, జీవనశైలి వీటిలో క్యాన్సర్ల నివారణకు ఏది అత్యంత ప్రభావం చూపుతుందంటారు? క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలి అంటే ఒక్కటే సమాధానం లేదు దానికి అన్నీ పాటించుకోవాలన్నమాట. ఏంటి? ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాట అది. దాని తర్వాత డైట్, అది ఈక్వల్లీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది డైట్. అది ఆ ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవాలి. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ కంప్లీట్లీ మానేయాలి. ఒక సింగిల్ అడ్వైజ్ ఏంటంటే మేము అందరం ఆంకాలజీ స్పెషల్, క్యాన్సర్ స్పెషల్ అందరూ ఏమంటామంటే స్మోకింగ్, నో స్మోకింగ్. ఎందుకంటే వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా కామనెస్ట్ కాజ్ ఏంటంటే స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ మాట. ఆ స్మోకింగ్ వల్ల, ధూమపానం వల్ల క్యాన్సర్స్ వచ్చేది చాలా కామన్. ఇక్కడ వెస్ట్రన్ వరల్డ్లోనూ, ఆఫ్రికాలోనూ ఎక్కడైనా సరే స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ మాట. స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ తగ్గించుకోవాలి. ఎవరు చెప్పరు ఆల్కహాల్ మానేయద్దని చెప్పేసి, బట్ ఆల్కహాల్ సపరేట్గా తగ్గించుకోవాలి. క్యాన్సర్ల నివారణ విషయంలో భారతీయులకు ఎలాంటి పరీక్షలు అవసరం? సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. దానికి పాప్స్మియర్ అంటారు. అది అప్పటి నుంచే ఉంది. అది చాలా బెనిఫిట్స్ చూపించింది. ఇప్పుడేంటంటే ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్, బాల్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని వచ్చింది. అది దాన్ని కొలనోస్కోపీ అని అట్లా అంటారు. తర్వాత మేము ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 yearలో యూకేలో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంప్లిమెంట్ చేసాము. అంటే ఏంటి? ఆ లంగ్ క్యాన్సర్ పేషెంట్లు, ఇది మామూలు నార్మల్ జనాభాలో ఈ సిటీ స్కాన్ ఇస్తారన్నమాట వాళ్ళకి. ఆ సిటీ స్కాన్లో అది ఎర్లీ లంగ్ క్యాన్సర్ పికప్ చేసుకోవడానికి అది ఇంపార్టెంట్. అది సమీప భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సల తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి? క్యాన్సర్ ట్రీట్మెంట్లు డివైడ్ చేసుకోవాలంటే మనకు ఓల్డ్ ఫ్యాషన్డ్ పాతకాలం ఉంది, సర్జరీ ఉంది. అది ఇంకా స్టాండర్డ్. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్. అది సర్జరీ, దెన్ కీమోథెరపీ, రేడియోథెరపీ. ఈ మధ్య రీసెంట్గా ఇమ్యూనోథెరపీ అని కొత్తగా వచ్చింది. దాని తర్వాత టార్గెట్ థెరపీ అని ఇంకోటి వచ్చింది. కానీ ఈ మధ్య ఏమని చేశారంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ అని ఒక కొత్త టర్మ్ పెట్టారు. అంటే ఏంటి? ఆ ట్రీట్మెంట్ ఆ పేషెంట్కి టైలర్ చేస్తామన్నమాట. అది మ్యాచ్ చేస్తాము. ఆ పేషెంట్ క్యాన్సర్కి ఆ ట్రీట్మెంట్ మ్యాచ్ చేస్తాము. అంటే ఏంటి? ఆ ట్యూమర్ని ఇంట్రోగేట్ చేసి దానికి క్వశ్చన్స్ వేసి దానికి జినోమిక్ సీక్వెన్సింగ్ చేస్తారు. అంటే ఏంటి? దాంట్లో ట్యూమర్లో ఏ జీన్స్ ఫాల్టీ ఉన్నాయి, ఆ జీన్స్ ఫాల్టీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చా అని, ఆ ఫాల్టీ జీన్ ఉంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయొచ్చా అని చెప్పేసి అట్లా చేసిన తర్వాత దానికి మెడికేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? మందులు ఉంటాయి. ఆ మందులు వేసుకోవచ్చు. పొట్టలో రాకాసి పుండ్లను తలపించే జిస్ట్ క్యాన్సర్ల విషయంలో అవగాహనే అసలైన మందు. పొట్టలో మంట, ఆకలి లేకపోవడం, తరచూ వాంతులు, మలంలో రక్తం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే జిస్ట్ క్యాన్సర్లను పూర్తిగా నయం చేయొచ్చు.